నమస్కారం. ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని డేగపూడి దుగ్గంట గ్రామాలలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించి పంచాయతీ భవనాన్ని సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. అనంతరం చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తాను చేపట్టిన అభివృద్ది పనులను వివరిస్తూ మీ హయాంలో చేసిన అభివృద్ది ఎక్కడో చూపమంటూ కాకాని గోవర్ధన్ రెడ్డిని నిలదీశారు. ఓడిపోయి 14-19 ఎన్ని పనులు చేశాం. ఒక కండలేరు ఎడంకాలం లిఫ్ట్, ఒక కమ్యూనిటీ సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక కేంద్రం నుంచి సిహెచ్సి, అక్కడి నుంచి ఒక ఐటీఐ, ఒక అన్నా క్యాంటీన్, ఒక మెగా మినరల్ వాటర్ ప్లాంట్, ఒక దక్షిణ కాలువ, ఇటువంటి ఎన్ని చేశాము. 19లో మళ్ళీ 5,000 కొమ్ముడు, ఎంత 5,000 4,700 4,800 ఒక 200 తగ్గించారు బాబు. ఇన్ని పనులు నేను ఎవరు చేయమన్నారా? నీతో తలకాయ నిప్పుకున్నాను. సరే, మొన్న ఎట్నో ఫస్ట్ టైం ఒక 50 ఓట్లు మండలంలో మైనస్ కార్యక్రమాలు చేస్తున్నాం. అందుకని ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళ లాస్ట్ 5 ఇయర్స్లో 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన దోపిడీ కార్యక్రమాలు ఒకటి కాదు. మరుపూర్లో 57 ఎకరాలు ఒక పేద కుటుంబం, పాపం వాళ్ళు కూలికి పోతుంటారు. పక్కనే మీకు తెలుసు కదా, రావులంకయ్య గౌడు కొడుకు శశి గౌడు ఇచ్చాడు. ఎకరా 50 లక్షలు చేస్తుంది, 30 కోట్లు. ఇప్పుడు మీ బోటు వాళ్ళు కనపడలే ఆయనకి. మీరు ఓట్లు వేసేమో కుమ్మి గెలిపించారు. 300 ఓట్లు మెజారిటీ ఊరు. మీకేమన్నా ఒక ఎకరా తలా ఎకరా ఇచ్చాడా? వాళ్ళకి ఇచ్చాడు. ఇన్కమ్ ట్యాక్స్ కడతారు వాళ్ళు, కోటీశ్వర్లు. అక్కడ పక్కన 16 ఎకరాలు ఇచ్చాడు, అది కూడా కోటీశ్వర్లు, రెడ్డి గారులే. ఇప్పుడు ఆల్తుర్తిలో ఒక ఆయన కాకి డ్రెస్ వేసుకుంటాడు, 30 చిల్లర ఎకరాలు. పేదవాళ్ళు వాళ్ళంతా. అటువంటి వాళ్ళకి ఇకపోతే మీకు ఎక్కడ ఇస్తామా చెప్పండి? ముందు వాళ్ళకి ఇవ్వాలి కదా. అక్కడ రామదాస్ కండ్రిగా, ఇటు మెడ్రాస్ కలకత్తా రోడ్డు, ఇటు ఎడపోతాం పోర్ట్ రోడ్డు, అక్కడ హైవే పక్కన 57 ఎకరాలు ఉండే. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ చైర్మన్ తలచూరు మస్తాన్ బాబు, డైరెక్టర్ మల్లి యాదవ్, బాబునాయుడు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరులోని బస్టాండ్ సెంటర్లో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఐటీ కోఆర్డినేటర్ ప్రసాద్, మండల అధ్యక్షుడు దాసినేటి అనిల్ కుమార్ జన సైనికులు పాల్గొన్నారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని నేతలు కొనియాడారు. భవిష్యత్తులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరెంతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ ప్రసాద్, డాక్టర్లు, వైద్య సిబ్బంది, జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్